అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు 1,30,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మితం కానుంది. ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 1,00,000 మంది వరకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. 5,000కు పైగా ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరోవైపు ఈ స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కావడం వెనుక ఉన్న కారణాలను మంత్రి లోకేష్ వివరించారు. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024లో జూమ్ కాల్ కారణమంటూ చెప్పుకొచ్చారు. 2019లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ కోసం ప్రయత్నాలు జరిగాయని, కానీ అందుకు తగ్గ ప్రయత్నాలు 2024లో విజయవంతమయ్యాయంటూ లోకేష్ వివరించే ప్రయత్నం చేశారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే కొద్ది రోజులకే రాష్ట్ర కేబినెట్లో మంత్రి లోకేష్కు చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో 2019లో దావోస్ పర్యటనకు వెళ్లారాయన. అప్పుడే ఆర్సెల్ఆర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్ను కలిసేందుకు ప్రయత్నించారట. కానీ ఆ సమయంలో కుదరలేదు. ఆ తర్వాత ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. ఆదిత్యను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరానని, ఆయన మాత్రం తాము వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నామని తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఆ ప్రయత్నాలు జరగకపోతే ఏపీ పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉందని ఆ రోజు ఆదిత్యకు చెప్పినట్లు గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిత్య మిట్టల్తో మాట్లాడిన ఓ జూమ్ కాల్ ఏపీ భవిష్యత్తును మార్చేసిందని చెప్పారు. లోకేష్ చెప్పిన వివరాల ప్రకారం 2024 సెప్టెంబర్ 22 రాత్రి ఆదిత్య మిట్టల్తో తాను అరగంట పాటు జూమ్ కాల్లో మాట్లాడిన విషయాన్ని మంత్రి లోకేష్ బయటపెట్టారు. ఆ రోజు చర్చల ఫలితంగానే దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.